మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన ఏమై ఉన్నాడో మనము అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ప్రాముఖ్యంగా ఆయన నామాల గురించి మనం ధ్యానిస్తున్నాము. ఆ నామానికి, ఆయన గుణలక్షణాలకి, మరి ఆయన మరి ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక సందర్భాలలో ప్రభు దేవాది దేవుడు ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి 2 రోజుల నుంచి మరి ఒక ప్రాముఖ్యమైన ప్రశస్తమైన నామాన్ని మనము ధ్యానిస్తున్నాము. ముగ్గురు వ్యక్తులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు పేరున నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ముగ్గురు వ్యక్తుల పేరున ఆయన దేవుడుగా తన్ను తాను పిలుచుకుంటున్న ఆ సందర్భాల గురించి మనము ధ్యానిస్తూ వస్తా ఉన్నాము. మరి నిన్నటి దినము మరి మోషేను మరి దేవుడు దర్శించటం, మరి మోషే దేవునికి మరి ఆయన సన్నిధిలో ఆ వింత ఏందో అని చూడటానికి వెళ్ళినట్లుగా అక్కడ ఇశ్రాయేలును మరి వారిని విడిపించటానికి నేను ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడగలం. కానీ మరొక సందర్భంలో మరి అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో స్టెఫను ఇశ్రాయేలుల చరిత్ర గురించి మాట్లాడుతూ మోషే గురించి ఒక చక్కని మాట ఇక్కడ మాట్లాడాడు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 7వ అధ్యాయము అపోస్తల కార్యము 32వ వచనములో ఆ ప్రాంతంలో మనము చూచినట్లయితే మరి దేవుడు ఎప్పుడైతే మరి నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినపడెను కనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఆ మాట విన్నప్పుడు మరి నిర్గమకాండంలోనేమో ఇదేమో వింతగా ఉంది, ఆ పొద కాలిపోతా ఉంది, మరి అది పొద మండుతా ఉంది, కాలిపోవట్లేదని వింతగా చూడటానికి వెళ్ళాడు. మరి అక్కడ అని చెప్పేసి నిన్నటి దినం మనం ధ్యానించాం. కానీ ఇక్కడ రాయబడిన మాట మోషే ఆ వాక్కు వినియట వణికిపోయాడట, నిదానించి చూచుటకు తెగింపలేదు. ఒక వ్యక్తిని ఎప్పుడైనా దేవుడు దర్శించినప్పుడు ఎలా ఉంటదంటే అది ఒక ఎన్కౌంటర్ లాగుంటది. ఒక వ్యక్తి దేవునికి చాలా దూరం అయిపోయి, లేకుంటే ఒక దుర్మార్గుడుగా, ఒక దుష్టుడుగా ఉన్నప్పుడు, లేకుంటే దేవుడెవరో గ్రహించకుండా ఉన్న స్థితిలో అతన్ని దేవుడు దర్శించినప్పుడు ఇలాగున ఈ ట్రంబుల్నెస్, ఈ వణికే స్థితి ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ఎందుకంటే దేవాది దేవుడు మహిమాన్వితుడు, మరి అధిక బల శక్తి సంపన్నుడైన దేవాది దేవుడు ఒక మానవుని దర్శించటం అంటే ఆ దర్శనము అదొక వెలుగుతో కూడుంటది, లేకుంటే ఒక గొప్ప మరి భయంకరమైన స్వరంతో కూడి ఉంటుంది గనక నిశ్చయంగా మానవులు దేవుని యొక్క ఎన్కౌంటర్ ని తట్టుకోలేరండి. అందుకే చాలా సార్లు మనం సాక్ష్యాలినప్పుడు దుర్మార్గులైన వారు దేవుడు నన్ను దర్శించాడు, నేను ఆయనకు లోబడ్డాను అంటే మానవులు దేవునికి లోబడ్డానికి ఆయన ప్రభావ శక్తి మహిమ వారిని తాకినప్పుడు నిజంగానే చచ్చినట్టుగా వారు ఎంత మూర్ఖులైనా, ఎంత మరి కఠినాత్ములైనా కూడా, ఎంత దుర్మార్గులైనా కూడా దేవుని యొక్క తాకిడికి, దేవుని యొక్క స్వరానికి వారు లోబడి తీరాల్సిందే. ముష్కరులైన వారిని కూడా దేవుడు తన వైపు మళ్ళించుకుంటాడు. ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ ఆ మనిషి జీవితంలో జరుగుద్దో ఆ జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోద్దండి. అదే మనం పౌలు జీవితంలో చూస్తాం. ఇక్కడ మోషే జీవితంలో కూడా నేను ఫలానా వారి దేవుడును అని చెప్పుకుంటున్నప్పుడు ఆ వాక్కు వింటూనే మోషే వణికిపోయాడట. నేను దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ప్రభు వాక్కు వినపడెను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు
తెగింపలేదు. అసలు ఆయన కంప్లీట్ గా అసలు ఇశ్రాయేలీయుడును నేను అనే సంగతే మర్చిపోయాడు. అక్కడ అతను ఎంతగా మర్చిపోయాడంటే తన కుమారుడికి సున్నతి కూడా చేయనంతగా మర్చిపోయాడు. ప్రతి ఇశ్రాయేలీయులు మరి 8వ దినాన సున్నతి చేయబడాలి. మరి తర్వాత మనం చూస్తే గనక ఆ మార్గ మధ్యంలో సిప్పోరా కుమారుడికి సున్నతి చేసినట్లుగా మనం చూడగలం. అంటే ఎంతగా దేవుని మర్చిపోయినటువంటి ఆ స్థితికి ఆ గొర్రెలు మేపుకుంటూ ఇదే నా జీవితము, బ్రతికితే చాలులే అన్నట్లుగా ఏదో పని చేసుకుంటున్నాను, తింటున్నాను, బ్రతుకుతున్నాను అనేటువంటి ఆ స్టేటస్ కి వెళ్ళిపోయిన మోషేని దేవుడు తిరిగి పునరుజ్జీవింప చేస్తున్నాడు. బాబు, నీ దర్శనం ఇది. అసలు నేను ఈ లోకంలోకి నేను మరి ఒక వ్యక్తిగా నేను ఎందుకు తీసుకొని వచ్చానంటే నీ మీద ఒక పెద్ద టాస్క్ ఉంది, నువ్వు చేయవలసిన ఒక గొప్ప పని ఉంది. ఈ పనిని బట్టి నేను ఈ లోకంలోకి తీసుకొని వచ్చానని దేవుడు అక్కడ దర్శించినప్పుడు మోషే వణికిపోయాడంట. దేవుని సమీపించటానికి, దేవుని వైపు ముఖమెత్తి చూడటానికి అసలు ఆయన భయపడిపోయాడంట. చూడండి, నిజమే, మన జీవితాల్లో కూడా చాలా సార్లు దేవునికి దూరమైన ప్రతిసారి ఆయన సమీపించాలంటే భయపడతాం. నేను కూడా అనుదిన జీవిత యాత్రలో కూడా ఏదన్నా పొరపాటు జరిగిందంటే ఆ గిల్టీనెస్ ఆవరించుద్ది. మరలా తిరిగి దేవునితో రికన్సైల్ కావటానికి భయం అనేది ఆవరిస్తుంది. ఆ పాప క్షమాపణ పొందుకునేంత వరకు కూడా ఆ భయం అనేది ఆవరిస్తూ ఉంటుంది. దేవునికి మనం భయపడువారుగా ఉండాలండి. ఆయన ఆ సన్నిధికి మనము వణికేవారుగా ఉండాలి. ఆయన సన్నిధికి మనం వస్తున్నామంటే, ఉదయకాలం ఆయన సన్నిధికి మనం వస్తున్నామంటే, ఆ దేవాది దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఏదో నామినల్ గా మనం ఏదో ఉదయకాలం వచ్చేయటం కాదు, కానీ ఎలాగనుండాలి, మనము ఎలాగ ఆయన సన్నిధికి రావాలి, భయముతో వణుకుతో ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మనము సేవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రజెన్స్ అంటే అది ఎంతో భయంకరము. మరి ఈ యొక్క యాకోబు కూడా ప్రయాణమై వెళ్ళిపోతా ఉంటాడు. ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ దేవుని యొక్క దర్శనం దొరుకుద్ది. అక్కడ ఆ దేవుడు అక్కడ దర్శించినప్పుడు అక్కడ అతను కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. యాకోబు భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము. హల్లెలూయా. దేవాది దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆ గొప్ప దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు భయముతో వణుకుతో, నిజంగానే కీర్తనకారుడు రాస్తాడు, ఆయన సన్నిధిలో భయపడుడి, ఆయనకు భయపడుడి, ఆయన సన్నిధిలో మీరు వణుకుడి. ఆయన సన్నిధికి మనం వచ్చేటప్పుడు ఇట్టి విధంగా భయముతో వణుకుతో శ్రద్ధతో మనం రాబద్దులమై ఉన్నాం. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మోషే చూచినట్లయితే ఆ దర్శనానికి అసలు ఆయన వణికిపోయాడంట, దేవుని స్వరము వినటానికే కదా. ఈ యొక్క మరి పౌలు జీవితంలో కూడా మరి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత, ఆ యొక్క దర్శనము, ఆ ఎన్కౌంటర్ కలిగినప్పుడు ఎట్టి విధంగా కార్యం జరిగిందో చూడండి. అట్టి విధంగా మరి భయపడి వణుకుతా ఉన్నాడు. వణికిన అతనితో, ఈ స్థలము ఎంతో పరిశుద్ధమైనది, నీ యొక్క మరి చెప్పులు విడువు, నువ్వు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ప్రభు నీ చెప్పులు విడువుము అని చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు మనం ఏం విడవాలి? మనకు సంబంధించిన అన్క్లీన్నెస్ అంతటా కూడా విడిచిపెట్టాలి. మనలో ఏమేమి బలహీనతలు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు దేవుడు నిజంగా మనల్ని మహిమాన్వితమైన పాత్రలుగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మరొక సందర్భంలో చూచినట్లయితే మరి ఇశ్రాయేలీయుల గురించి మరి దేవుడు ఇతనికి బాధ్యత అప్పచెప్పాడు. మరి మన నిన్నటి దినం ధ్యానించిన విధంగా మరి 3వ అధ్యాయము నిర్గమకాండములో 6వ వచనములో దేవుడు మరి యొక్క మోషేను దర్శించాడు. 15వ వచనం వచ్చేటప్పటికి మోషే ఇంకను కూడా దేవుని మాటలకు
ఒబ్లైజ్ కావటలా. నువ్వు వెళ్ళు, వారిని విడిపించు, మరి వెళ్ళి నువ్వు వారితో మాట్లాడు అంటే మోషేకు మరలా సందేహం వస్తా ఉన్నది. నేను ఎలా వెళ్ళాలి? వాళ్ళు నేను వెళ్ళి చెప్తే వాళ్ళు నా మాట వింటారా? మరి ఇదిగో ఎలాగునా నేను ఎలా వెళ్ళి పని చేయాలని ఆయన చాలా సాకులు చెప్తాడు. నేను నత్తివాడని అంటాడు, నా వల్ల కాదంటాడు, ఇంకా రకరకాల సాకులు చెప్పిన తర్వాత మరి దేవుడు మాటలు మరి ఒప్పుకొని అతడు 13వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయము 13వ వచనములో మోషే చిత్తగించుము అని ఆఖరికి ఒబ్లైజ్ అవుతా ఉన్నాడు. మరి ఓకే నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవునిని అడిగాను. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని ఆ మాటతోనే తన్ను తానుగా మోషేని ఎన్కౌంటర్ చేశాడు దేవుడు. కానీ ఇక్కడ మోషే మరలా ఒక సంశయాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు. నువ్వు నన్ను వెళ్ళమంటున్నావయ్యా, వెళ్తాను నేను. వెళ్ళిన తర్వాత మరలా వారు అడుగుతారు, నేను నువ్వు ఎవరంటే ఏం చెప్పాలని మరలా సందేహపడతావంటే అప్పుడు దేవునికి కొంచెం కించిత్ కోపంలాగా రోషంలాగా వచ్చుండుంటది నేను అనుకుంటాను. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు 14వ వచనములో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పెను, మరియు ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనను. అంటే నేను ఉన్నవాడను, ఎప్పటికీ ఉండువాడను. ఈ రోజు ఉన్నాననే కాదు, ఎప్పటికీ కూడా ఉండిపోయిన వాడను నేను, నిరంతరము ఉండువాడను నేను అని నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుతో చెప్పు అంటే కూడా ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగా కఠినంగా ఉంది ఆ మాటను అతను మరి దాన్ని అర్థం చేసుకొని వారికి చెప్పటానికి కూడా. అప్పుడు మరలా దేవుడు 15వ వచనంలో మాట్లాడుతున్నాడు, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. అబ్బా చూడండి, దేవుడు నిరంతరము కూడా ఈ ముగ్గురు పేర్లకు మరి దేవుడును, ఈ ముగ్గురు వ్యక్తులకు దేవుడునని నిరంతరముగా ఈ పేరు ద్వారా పిలువబడాలని ఆయన ఆశపడుతున్నాడట. నీవు వెళ్ళు, నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము, ఇది వెళ్ళి చెప్పు, నేను ఫలావాని వాని దేవుడను. ఆ ఫలానా వారు ఎవరు? మీ పితరులు దేవుడైన యెహోవా, ఆయన దేవాది దేవుడను నేను, మీ పితరులకు దేవుడను. ఆ మీ పితరులు నన్ను సేవించారు, వారికి నేను దేవుడుగా ఉన్నాను. ఆ దేవుడను తిరిగి మిమ్మల్ని విమోచించటానికి దిగి వచ్చి ఉన్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అని ఇక్కడ మరలా మోషేని బలపరుస్తా ఉన్నాడు. చాలా సార్లు కూడా మనం ఏం చేస్తామంటే నడుస్తున్న ఈ ఆత్మీయ జీవిత యాత్రలో సందేహపడతాం, అనుమానపడతాం, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం, అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతాం కదా. దేవుడు మనల్ని పదే పదే వెనక నుంచి వెన్నుదట్టుతా ఉంటాడు. ఎందుకు అవిశ్వాసం అయిపోతున్నావు? ఎందుకు అనుమానంలో పడిపోతున్నావు? ఎందుకు నీకు ఇంతగా సహాయం చేస్తూ, ఇంతగా ప్రేమించి నిన్ను రక్షించి నా మార్గంలోకి తీసుకుని వస్తే ఎందుకు నువ్వు అవిశ్వాస పడుతున్నావు అని చాలా సార్లు దేవుడు మనల్ని బలపరచటానికి ఇంకా అనేకమైన వాక్కులు మనకిచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనలో అవిశ్వాసము, అనుమానం ఎందుకు వస్తుంది? ఆ పరిస్థితులు, ఆ తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు, వాటిని మనం అధిగమించలేనప్పుడు, ఆ కష్టాలు, కన్నీళ్లు, దుఃఖంలో మనల్ని మనం ఓదార్పు పొందలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమైపోతావు? ఆటోమేటిక్ గా వెనక్కి వెళ్ళిపోతావు. దేవుని యొక్క మార్గంలో నుంచి ఒక స్టెప్ వెనక్కి వచ్చినట్లుగా వచ్చేస్తాం. ఇంత శ్రమ, ఇంత దుఃఖమా, ఇంత భారమా, ఇంత వేదన, ఇంత వేద అని మనం చాలా
బలహీనులైపోతాం, కానీ దేవుడు విడిచిపెట్టడండి. చూడండి, మోషే అంతసేపు దేవునితో వాదన చేసిన తర్వాత కూడా ఇంకా నేనేం చెప్పాలయ్యా అని చెప్పేసి మరి ఆయనతో మాట్లాడుతున్నాడు. నేనేం చెప్పాలి? దేవుడు స్పష్టంగా ముందు మాట్లాడటమే, అతనితో ఎన్కౌంటర్ చేయటమే. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇంకా నేను వెళ్ళి ఏం చెప్పాలయ్యా అని మోషే అడుగుతా ఉన్నాడు. నీవు నేను కూడా చాలా సార్లు దేవుడు మనని ఆత్మీయ జీవితంలో నడిపిస్తూనే ఉన్నాడు. మరలా మనం సందేహపడి కొన్ని చోట్ల ఆగిపోతాం. కొన్నిసార్లు అనుమానం వచ్చి కొన్ని చోట్ల ఆగిపోతా ఉంటాం. కొన్నిసార్లు అల్ప విశ్వాసము, చాలా గొప్ప విశ్వాస వీరులుగా ఉంటాం, కానీ చిన్న చిన్న విషయాలలో అల్ప విశ్వాసం మనకు వచ్చేస్తా ఉంటది. కనుక ఇక్కడ మోషేకు కలిగిన సందేహము మనకు కూడా చాలా సార్లు కలుగుతా ఉంటది. అందుకే మోషేతో దేవుడు మరలా ఆయన ప్రస్ఫుటంగా చెప్తా ఉన్నాడు. అసలు నేను ఎవరనుకుంటున్నావు మోషే? నువ్వు నేను నిరంతరం ఉండువాడను, అసలు ఎల్లప్పటికీ ఉన్నవాడను, నేను ఎల్లప్పటికీ ఇలాగనే ఉండిపోయేవాడను, నేను యెహోవాను, నేను దేవాది దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడను. నీకెందుకు అర్థం కావట్లేదు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడును అంటే మీ పితరుల దేవుడని నేను నీతో చెప్తా ఉంటే నీకెందుకు అర్థం కావటం లేదు? నేను సజీవులకు దేవుడునని చెప్తా ఉంటే నీకెందుకు అర్థం కావటం లేదని ఇక్కడ దేవుడు మోషేని ప్రశ్నిస్తా ఉన్నాడు. చూడండి, మనం కూడా చాలా సార్లు దేవుని అనేక విధాలుగా మనం ప్రశ్నించి ఉంటాం కదా. నాకైతే చాలా డౌట్స్ వచ్చినప్పుడల్లా దేవునితో నేను క్లారిఫై చేసుకుంటాను. ప్రభువా, ఈ పరిస్థితిలో ఇలా ఉంది, దీనిలో నేను ఎలా నడవాలి అన్నప్పుడు దేవుడు గైడ్ లైన్స్ ఇచ్చి నడిపిస్తాడండి. నా మట్టుకు నేనైతే ఎన్నడూ కూడా ఈ అవిశ్వాసాలు, అనుమానాల్లో నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు అనేక మందితో నేను కౌన్సిలింగ్ చేస్తాను గనక వారిలో వచ్చే సందేహాలు, వారిలో కలిగే అనుమానాలు, వాటిని బట్టి నేను మాట్లాడుతాను. కానీ నా ఆత్మీయ జీవితంలో నేనన్నడూ దేవుని సందేహించలేదండి. ఎన్నడూ కూడా ఆయన మీద అనుమాన పడలేదు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళలేదు. కానీ ఆ బాధల్లో కృంగిపోయిన స్థితిలో ముడుచుకుపోయినట్లు అయిపోయాను. కానీ నేనన్నడూ దేవుడి మీద అనుమానం అనేది కానీ, సందేహం అనేది కానీ నా జీవితంలో రాల. ఆ దుఃఖ సమయాలలో ముడుచుకుపోయినట్లుగా దేవునికి దూరం అయిపోయినట్ల సందర్భాలలో కూడా దేవుడే తిరిగి దర్శించి అనేక వాక్కులు ఇచ్చి, అనేక మంది దైవజనులు ఇంట్రాక్షన్ ఇచ్చి, వాక్యం వింటున్నప్పుడు ఒక దైవజనుడు వాక్యం వింటున్నప్పుడు ఏదో ఒక వాక్యం ఇచ్చి దేవుడు నన్ను ధైర్యపరిచి తిరిగి నన్ను ఉజ్జీవింప చేసేవాడు. నా మట్టుకు నేను వాక్కు చదివి వాక్యాన్ని చదివి ఏదో ఒక రేమా వాక్కును పట్టుకునేదాన్ని, లేకుంటే ఏదో ఒక వాక్యము ఎవరొక దైవజనుడు చెప్తున్న వాక్కులో నుంచి ఒక రేమా వాక్కును పట్టుకునేదాన్ని. ఇట్టి విధంగా నా విశ్వాస జీవితంలో వెనకబడకుండా కొనసాగింప చేయటానికి దేవుడు కృప దయచేశాడు. అటువంటి సందర్భాలలో మనం వెనకబడుతున్నాం అనుకున్న సందర్భాలలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. మన మీద దేవుడు ఒక దర్శనం కలిగి ఉండి, ఒక గురి కలిగి ఉండి, ఒక ఉద్దేశం కలిగి ఉంటే మాత్రం నిశ్చయంగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మోషే జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశం కలిగి ఆయన లోకానికి తీసుకొని వచ్చాడు. కానీ మోషే దాన్ని మర్చిపోయి ఏదో మొదలు పెట్టేశాడు. ఇశ్రాయేలు పక్షాన్ని ఏదో కార్యం చేద్దామని మొదలు పెట్టాడు, అది విఫలమైపోయింది. వెళ్ళి దాక్కున్న పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. మోషేని తిరిగి ట్రాక్ లోకి తీసుకొని వచ్చి అతను ఏదైతే చెప్తా ఉన్నాడో, భయపడుతున్నాడో, వెళ్ళలేకున్న పరిస్థితిలో ఉన్నాడో, తిరిగి అతనిని దేవుడు ఉజ్జీవింప చేస్తున్నాడు. తన్ను తానుగా బయలుపరుచుకుంటున్నాడు. నేను ఎవరనుకుంటున్నావు మోషే? పితరుల దేవుడును అంటే ఇది ఎల్లప్పుడూ ఉండేవాడను, నేను ఎల్లప్పుడూ కూడా సజీవుడు ఉండేవాడను, నేను ఎగ్జిస్టెన్స్ కలిగి ఉన్నవాడను. నువ్వు ఎందుకు ఇలాగున సందేహపడుతున్నావు? వారితో ఏమి చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు? నేను ఆల్రెడీ నీకు చెప్పాను, మీ పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడునని. దానితోనే కదా నిన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ఇంకా నేనేం చెప్పాలను అంటున్నావు మోషే అని అక్కడ దేవుడు కించిత్ కోపం కూడా ఆయన స్వరంలో వినిపించి ఉండవచ్చు.
దేవుడు రోషంతో ఈ మాటలు చెప్పి ఉండొచ్చు. నేను ఉన్నవాడను, ఉండునను వాడను అనే ఒక గంభీరమైన స్వరంతో దేవుడు చెప్పి ఉండొచ్చు. అప్పుడు మోషేకి అర్థమై ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు వీళ్ళు ఈ మాట వారితో చెప్పు. నిరంతరము నా నామం మీదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును నేను అని నిరంతరము వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అబ్రహాము దేవుడైనా, ఇస్సాకు దేవుడైనా, యాకోబు దేవుడైనా, మన పితరుల దేవుడైనా, మనం పూజించవలసిన వాడు ఆయనే, మనం వెంబడించవలసిన వాడు ఆయనే, మనం అనుసరించవలసిన వాడు ఆయనే, మనం ఆరాధించవలసిన వాడు ఆయనే అని వారికి అర్థమయ్యేటట్లు చెప్పు అని ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. ఈ దినం మనం కూడా మన పితరులు దేవుడైన యెహోవా నిజంగానే మన తరతరాలలో నుంచి ఎవరినైతే వారు సేవించుకుంటూ వచ్చారో వారిని వెంబడించుకుంటూ వచ్చాం. ఓకే, క్రొత్తగా దేవునిలో మరి అన్యులలో నుంచి రక్షింపబడిన వారు కాదు, కానీ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారికి మరి దేవుడిని వారు పరిచయం చేశారు. మనం క్రీస్తు అనే ఒక వ్యక్తిని మనము కలిగి ఉండాలని మనకు పరిచయం చేశారు. అందును బట్టి మరి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మనకి పితరులు దేవుడుగా, మనకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడుగా మనకు పరిచయం కాలేదు, కానీ మన పితరులు మనకు పరిచయం చేసిన దేవుడిని మనము వెంబడిస్తా ఉన్నాము. సాధారణంగా ఏ వ్యక్తికైనా కూడా 5-6 సంవత్సరాల లోపల హృదయంలో దేవుడు ఎవరో ముద్రించబడుద్దంట. చిన్ననాటే మరి పెరిగే విధానములో 5-6 ఇయర్స్ లోనే ఈయన నా దేవుడు, ఇతను నా దేవుడని వారి హృదయాల్లో ముద్రించబడుద్దంట. అందును బట్టి చాలా మంది దానిలో నుంచి అన్యులైన వారు తిరిగి క్రీస్తులోకి రావటానికి చాలా కష్టమవుద్ది. వారు ఒక ఎన్కౌంటర్ పొందుకుంటే తప్ప వారు అందులో నుంచి రాలేదు. ఒక ఘోరమైన విపత్తులో ఉన్నప్పుడు, మరి లేకుంటే మరణాపాయంలో ఉన్నప్పుడు, అప్పుడు వారిని దేవుడు దర్శించినప్పుడు వారు తిరిగి దేవుని వైపు మళ్లించబడుతున్నారు. కానీ చాలా మట్టుకి అన్యులైన వారు మరి దేవుణ్ణి, క్రీస్తు ప్రభుని మరి అంగీకరించుట కష్టమైపోద్ది. చాలా కఠినమైన పరిస్థితులు ఇక వారికి అన్ని హోప్లెస్ అయిపోయిన తర్వాత మరి ఆ కార్యం జరిగినప్పుడు అప్పుడు వారు దేవుని వైపు మళ్లించబడతా ఉన్నారు. ఒకటి. రెండవది, మరి దేవుని యొక్క ప్రణాళిక చిత్తము ఎవరి మీద ఉందో వారినే వారిని దేవుడు దర్శించి ఆయన వైపు ఆకర్షిస్తాడు. ఈ 2 కార్యాలను బట్టి అన్యులనే వారు దేవుని వైపు వచ్చి హత్తుకొని కొనసాగింపబడగలుగుతా ఉన్నారు. కానీ నీకు నాకైతే క్రైస్తవులుగా కొనసాగుతున్న మనకు మన పితరులు పరిచయం చేసిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆ పితరులు దేవుడైన యెహోవాను ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా మోషేతో ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. మోషే ఆ స్వరం విని భయపడ్డాడు, వడికాడు. మరి తన యొక్క మరిచిపోయిన జీవితం ఏదైతే దేవునికి దూరమైపోయిన ఆ జీవితంలో నుంచి ఒక్కసారిగా ఆయన వణికిపోయాడు దేవుని స్వరం విని. కానీ మరి మరలా దేవుడు అతనితో మాట్లాడి అతన్ని మరి ఎలాగున మరి అతనిని తన యొక్క పనికి మరి ఎలాగున నియమించుకొని ఇశ్రాయేలును విమోచించటానికి మోషేను సాధనంగా వాడుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు మన ప్రతి పరిస్థితిలో నుంచి సరిచేసి ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అట్టి విధంగా ఈ పరిచర్యలో దేవుడు మనందరినీ వాడుకుంటాడు. మరి భయంతో దేవుని సన్నిధికి వచ్చిన, లేకుంటే దేవుని పిలుపుతో వచ్చిన, దేవుని ఏర్పాటుతో వచ్చిన, దేవుని చిత్తంతో వచ్చిన మనందరి పని దేవుని సేవించుట, దేవుని గురించి ప్రకటించుట, ఆయన ఏమై ఉన్నాడోనని మరి అనేక మందికి బయలుపరచుట మన పనైనది. మనకు అప్పజెప్పబడిన వారిని నడిపించుట మన బాధ్యత అయినది. అటు విధంగా దేవుణ్ణి మనం అర్థం చేసుకుని నా దేవుడినని ఒక దినాన మన పేరు మీద దేవుడు ఫలానా వ్యక్తి యొక్క దేవుడునని ఆయన చెప్పు విధంగా మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. ఆయన కొరకే మనము జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.